రమేష్ గారు 1 సెకండ్. గౌతమ్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. శ్రీకాంత్ గారు. గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే, ఆ తర్వాత ఎల్పీ నాయకులు విష్ణుకుమార్ రాజు చేసినటువంటి కామెంట్స్ తోనే ఈ అంశం ఇప్పుడు బలంగా తెరపైకి వస్తుంది. బీజేపీ నుంచి వచ్చినటువంటి అంశం, వేరే ఎవరు బయట వాళ్ళ ప్రతిపక్షాల వైసీపీ చేసినటువంటి కామెంట్ కాదు, మీలాంటి రాజకీయ విశ్లేషకులు చేసినటువంటి బయటకు చేసినటువంటి కామెంట్ కాదు, టీవీ చర్చలో వచ్చింది కాదు. కేంద్ర బీజేపీ ఒత్తిడితోటే ఒక మంత్రి పదవి ఇచ్చారు, బట్ కేబినెట్ లో కూడా పెద్దగా ప్రాముఖ్యత లేదు అన్నది ఒక చర్చ నడుస్తోంది. ముఖ్యంగా మార్కెట్ కమిటీలు కానీ, లేదంటే చిన్న చిన్న కార్పొరేషన్ చైర్మన్లు కానీ, డైరెక్టర్ పోస్టులు కానీ, ఇవి కూడా ఇచ్చినా కానీ రాజకీయ పరంగా సంతృప్తి పరుస్తున్నారు తప్ప పెద్దగా పాలనా పరంగా ప్రభావం లేనటువంటి డిపార్ట్మెంట్స్ నే ఇస్తున్నారు భారతీయ జనతా పార్టీకి అనేది ప్రధానంగా ఒక విమర్శ వినిపిస్తోంది. సో ఇప్పుడు ఈ విమర్శలకు తోడు విష్ణుకుమార్ రాజు కానీ, ఆదినారాయణ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కానీ భారతీయ జనతా పార్టీకి ఎంతవరకు ఎఫెక్ట్ పడబోతోంది? సో ఈ విషయం పైన ఏమైనా 3 పార్టీలు కూర్చొని నిర్ణయించేటువంటి అవకాశం ఉంటుందా? సో అంశాలు చిన్నయే కావచ్చు, కానీ పార్టీ పరంగా చూస్తే ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి కొంచెం డీప్ గా అనాలిసిస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గౌతమ్ రాజు గారు ఏం చెప్తారు? శ్రీకాంత్ గారు, ఇక్కడ ఇది పార్టీలు కూటమి పార్టీల మధ్య అంతర్గతంగా ఉండే వ్యవహారం అయినప్పటికీ ఒకసారి బయటికి స్పెల్ అవుట్ అయిన తర్వాత దాని మీద అనేక రకాలైన చర్చలు జరుగుతాయి. ఇంకా అన్ని పార్టీల్లోనూ జరుగుతాయి, బయట రాజకీయ విశ్లేషణలు కూడా జరుగుతాయి. కానీ ఇక్కడ మాట్లాడిన ఈ విష్ణుకుమార్ రాజు గారు గాని, ఆదినారాయణ రెడ్డి గారు గాని, వీళ్ళిద్దరూ ఈ మాట్లాడిన ఈ మాటల్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉందని పార్టీలు వాళ్ళ అంతర్గత వ్యవహారం లాగా చూస్తే ఒకసారి మనం బయట నుంచి కూడా చూద్దాం. ఇందులో విష్ణుకుమార్ రాజు గారి ఇంట్రెస్ట్ ఏమిటి, ఆదినారాయణ రెడ్డి గారి ఇంట్రెస్ట్ ఏమిటి? ఇప్పుడు పార్టీని అంత బలోపేతం చెయ్యాలి అని అనుకుంటే గనుక అధినాయకుడు ఉన్నారు, దాని తర్వాత మరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కూడా ఉంటారు, మొన్ననే కొత్త అధ్యక్షులు కూడా ఎన్నుకున్నారు, వారి సమక్షంలోనే ఈ మాటను మాట్లాడారు, వాళ్ళకి చెబుతున్నట్టుగానే మాట్లాడారు. కానీ ఇక్కడ ఈ మాట ఇంత దూరం అందున మైక్ లో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? గుట్టుగా చెవులో చెప్పకూడదు ఉండొచ్చు కదా. కానీ ఇక్కడ ఈ వ్యాఖ్యల వెనుకున్న పరమార్థం ఏమిటి అని ఒకసారి ఆలోచించుకుంటే గనుక ఇందులో విష్ణుకుమార్ రాజు గారికి కానీ, ఆదినారాయణ రెడ్డి గారికి కానీ కూటమిలో ఉన్న మరొక పార్టీ అయిన టీడీపీ పార్టీ తోటి విభేదాలు ఉన్న మాట అయితే వాస్తవంగా కనపడతా ఉంది. అది నేను నా సొంతగా చెప్పేది కాదండి, మీడియా ముఖంగానే వచ్చినాయి. విష్ణుకుమార్ రాజు గారికి గంటా శ్రీనివాస్ గారితో ఈ వైజాగ్ ఫిలిం క్లబ్ దగ్గర భూములు లీజుకి ఇచ్చే విషయం అయి ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు గట్టిగా అరుచుకున్న లాంటి పరిస్థితులు మనం చూసాం. ఆదినారాయణ రెడ్డి గారికి, జేసీ గారికి జరిగిన వివాదాలు చూసాం. దానిలో చంద్రబాబు నాయుడు గారు పిలిపించినప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు వెళ్ళారు కానీ జేసీ గారు వెళ్ళలేదు. ఆ విషయాలు కూడా మనం చూసాం కదా. అంటే అంతర్గతంగా ఈ పార్టీకి సంబంధించిన విషయాలు కాకపోయినప్పటికీ పర్సనల్ అంశాలు కూడా కొన్ని వచ్చాయి కదా. అంటే ఇందులో పర్సనల్ ఏమైనా మిళితం అయి ఉందా అనే ఆ కోణంలో కూడా చూడాల్సిందే. ఇది కోడిగుడ్డు మీద ఈకల బీకిన లాంటి వ్యవహారం అయినప్పటికీ ఇలాంటి చిన్న చిన్న రచ్చే కదా ఎందుకు ఇప్పుడే ఇంత గౌతమ్ గారు ఇప్పుడే బయటకు ఎందుకు వస్తోంది అన్న ప్రశ్న కూడా కనిపిస్తోంది. అంటే మొన్నటి వరకు పురంధేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు అంత పెద్ద ముసలం బయటికి రాలేదు, ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ అధ్యక్షుడు మారగానే ఇట్లాంటి వ్యవహార శైలి బయటకు వస్తుంది? ఎందుకు పర్సనల్ కమ్యూనికేషన్స్, పర్సనల్ గ్రడ్జ్ ఎందుకు బయటకు వస్తుంది అనుకోవాలి? ఖచ్చితంగానండి, ఇది ఓపెన్ సీక్రెట్. పెద్దగా ఇందులో అంత డీప్ గా విశ్లేషించాల్సింది ఏమి లేదు. పురంధరేశ్వరి గారితోటి చెప్పుకోలేని బాధ వీళ్ళకు ఉండుండొచ్చేమో, ఎందుకంటే ఆవిడ చంద్రబాబు నాయుడు గారితో ఫరుగా ఉంటారు కాబట్టి మన విషయం పట్టించుకోరు అనే ఉద్దేశం ఉందేమో. ఒకవేళ చెప్పినా కూడా నిజంగానే పట్టించుకోలేదేమో, అది అంతర్గత వ్యవహారం. కానీ ఒకసారి స్పెల్ అవుట్ అయింది కదండి. అంటే ఇప్పుడు కొత్త అధ్యక్షుడు వచ్చారు, ఈయన ఖచ్చితంగా బీజేపీ మార్క్ అధ్యక్షుడు. పురంధరేశ్వరి గారంటే బయట నుంచి వచ్చిన ఆవిడని అధ్యక్షురాలుగా చేశారు అప్పట్లో. కానీ ఇప్పుడు ఈయన బీజేపీ మార్క్ అధ్యక్షుడు కదా. అలాంటి సమయంలో ఈయనేమైనా కొత్తగా వచ్చాడు కాబట్టి మన మాట వినే అవకాశం ఉందా అని అనుకుని చెప్పుండాలవచ్చు. లేకపోతే వీళ్ళు అధ్యక్ష మార్పు తర్వాత బీజేపీలో కొంత వాక్ స్వాతంత్రం వచ్చింది, పెరిగింది అని అనుకోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా చూడొచ్చా? ఖచ్చితంగా చూడొచ్చు, వాక్ స్వాతంత్రం పెరిగింది అని అనుకోవటానికి. ఎందుకంటే మన వాళ్ళు మన చుట్టుపక్కల మనకు కావాల్సిన వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటేనండి మనకి నోరు కొంచెం పెద్దగానే వస్తుంది. అదే ఎవరైనా వారించే వాళ్ళు ఉన్నారనో చెప్పినా మన మాట వినని వాళ్ళు ముఖ్యమైన ప్రదేశంలో ఉన్నారు, వాళ్ళు డెసిషన్ మేకింగ్ స్టేటస్ లో ఉన్నారని అనుకుంటే మనం ఆ విషయాన్ని బయట కూడా పెట్టాం. ఇది సోషల్ గా అందరికీ తెలిసిందే కదా. అలాంటిది ఇప్పుడు మరి కొత్త అధ్యక్షుడు వచ్చారు కదా, మన మాట వింటారేమో వినిపించుకుంటారేమో అనే ఉద్దేశంలో చెప్పుండొచ్చు. కాకపోతే వీళ్ళిద్దరు మాత్రమే ఎందుకు వ్యాఖ్య చేశారు, మిగతా అందరూ ఎందుకు చేయలేకపోయారు
అంటే వీళ్ళిద్దరికి ఈ బీజేపీ మార్క్ క్రమశిక్షణ లేదని అనుకోవాలా, లేకపోతే మిగతా వాళ్ళు చెప్పలేక వీళ్ళతో చెప్పించారు అనుకోవాలా? ఎటువంటి ఇది లేదు. కాకపోతే ఏమిటంటే ఇక్కడ నాకు కనిపిస్తుంది, పర్సనల్ గా నేను ఊహిస్తుంది అయితే వీళ్ళిద్దరు కేవలం వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ని మాత్రమే తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది మాత్రం నాకు అర్థమవుతుంది. రైట్, ఇంకా దీనిపైన కొంత డీప్ అనాలిసిస్ చేద్దాం. బట్ బిఫోర్ దట్